జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్. హిందూ సత్యయుగములో శ్రీ మహావిష్ణువు ఛాతి మీద తన్ని తన సహనాన్ని పరీక్షించిన భృగు మహర్షి అని ఆయన అహంకారాన్ని జయించడానికి అరుణాచలంలో తపస్సు చేశాడు. బలరాముడు తన చివరి తీర్థయాత్రలలో భాగంగా అరుణాచలాన్ని దర్శించుకున్నాడు. శివుని కోసం పార్వతీదేవి అపిత కుచామ్మగా అవతరించింది ఇక్కడే. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాలో ఎవరు గొప్ప అని పోటీ పడింది కూడా అరుణాచలంలోనే. చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలం దర్శించక ముందు, దర్శించిన తరువాత అని రాశాడు. ఈ వీడియోలో మనం అరుణాచలం ఎలా ఏర్పడింది, ఇప్పటికీ అరుణాచలంలో తిరుగుతూ అప్పుడప్పుడు చిలుక కనిపిస్తుందని చెప్పుకునే చిలుక ఆత్మ గురించి తెలుసుకుందాం. అది సత్యయుగం. అప్పటికే బ్రహ్మ తన కర్తవ్యం అయిన సృష్టించడం మొదలుపెట్టాడు. విష్ణువు ఆ సృష్టిని నడిపించే బాధ్యత నెరవేరుస్తున్నారు. ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఎదురుపడి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్ప అని వాదులాడుకోవడం మొదలైంది. ఈ సృష్టిని సృష్టించేది నేను లేకపోతే సృష్టి ఎక్కడిది, ఈ జీవం ఎక్కడిది, నేనే గొప్ప అని బ్రహ్మ అంటారు. దానికి విష్ణువు, నీవు సృష్టించిన సృష్టిని నేను నడిపించకపోతే ఈ సృష్టి ఈ జీవం రెండూ ఉండవు, కాబట్టి నేను గొప్ప అంటారు. ఈ వాదులాట ఎంతసేపటికి తెగకపోవడంతో దేవతలు కూడా అయోమయంలో పడిపోతారు. అప్పుడే ఆ మహాశివుడు వారిద్దరి మధ్య అంతం లేని అగ్నిలింగంలా ప్రత్యక్షం అయ్యి, మీ ఇద్దరిలో ఎవరైతే ఈ అగ్నిలింగం ఎక్కడ మొదలయ్యింది లేదా ఎక్కడ అంతం అయ్యింది అని చెబుతారో వారే గొప్ప అని అంటారు. వెంటనే విష్ణువు వరహ రూపంలోనికి మారి అగ్ని లింగం మొదలు తెలుసుకోవడానికి క్రిందకు వెళతాడు. బ్రహ్మ హంసను వాహనంగా చేసుకుని ఆ లింగం ఎక్కడ సమాప్తం అయ్యింది అని కనుక్కోవడానికి పైకి వెళ్తాడు. కొన్ని వందల సంవత్సరాల పాటు వారు ఎంత ప్రయత్నించినా ఆ లింగం ఎక్కడ మొదలయ్యిందో ఎక్కడ అంతమయ్యిందో కనుక్కోలేకపోయారు. అప్పుడు బ్రహ్మకు పైనుండి క్రింద పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పువ్వు, నేను శివుడు తలపై నుండి క్రింద పడుతున్నాను, నేను పడడం మొదలయ్యి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది అని చెప్పింది. అగ్నిలింగం కనుక్కోవడం అసాధ్యమని భావించిన బ్రహ్మ ఆ మొగలి పువ్వుతో నేను పైనుండి నిన్ను తీసుకువచ్చాను అని అబద్ధం చెప్పు అన్నాడు. దానికి ఆ పుష్పం ఒప్పుకుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కామధేనువు కూడా అబద్ధం చెప్పమంటాడు. అప్పటికే విష్ణువు ఆ లింగం ఎక్కడి నుండి మొదలయ్యిందో కనుక్కోలేకపోయానని ఒప్పుకుంటారు. కానీ బ్రహ్మ, నేను అంతం చూసా, కావాలంటే ఈ రెండిటిని మీరే అడగండని శివుడుకు చెబుతారు. శివుడు పుష్పం వైపు కామధేనువు వైపు చూసినప్పుడు మొగలి పువ్వు అవునని, కామధేనువు మాత్రం తలతో అవునని తోకతో కాదు అని చెబుతుంది. వాళ్ళిద్దరూ చెబుతుంది అబద్ధమని శివుడుకు తెలుసు. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు ఈ లోకంలో ఎటువంటి పూజలు జరగవని, మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా మిగిలిపోతుందని శపిస్తాడు. కామధేనువు తలకు నమస్కరించకూడదని, తోక వైపు మాత్రమే పూజించవచ్చు అని శివుడు చెబుతాడు. తను చేసిన తప్పును తెలుసుకున్న బ్రహ్మ తన అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించిన అగ్నిలింగం రూపంలో భూలోకంలో కొలువు తీరమని కోరాడు. బ్రహ్మ కోరిక మేరకు ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని కొండగా మారింది. ఈ అరుణగిరే సత్యయుగంలో మండే అగ్నిజ్వాలగా, త్రేతాయుగంలో బంగారపు కొండలా, ద్వాపర యుగంలో తామర శిలగా ఉండి కలియుగం వచ్చేసరికి ఒక మట్టి కొండలా మారింది. ఈ అరుణగిరి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగమని సైంటిస్టులు చెబుతారు. ఈ అరుణాచల కొండ 360 కోట్ల సంవత్సరాల కన్నా ముందే ఏర్పడిందని చెప్పారు. అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులు వాళ్ళ శక్తిని ఉపయోగించి 8 లింగాలను ప్రతిష్ఠించారు. అరుణాచలంలో అరుణగిరినాథర్ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుండే తండ్రి ఉపదేశించిన సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని లక్షల సార్లు పఠించేవాడు. కానీ అతని తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చెడు అలవాట్లకు బానిసై మారి వేశ్యల చుట్టూ తిరిగేవాడు. తన అక్కను రోజు డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. తమ్ముడి మీద ప్రేమతో ఇచ్చేది పేదరికంలోకి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితులలో కూడా నాదర్ డబ్బులు అడగడంతో కోపంతో, నీకు కావాల్సింది శారీరక సుఖమే కదా, వచ్చి నన్నే అనుభవించు అనేసింది.
నాదర్ ఏడ్చుకుంటూ బల్లాల మహారాజు కట్టించిన 3వ గోపురం పైకి ఎక్కి క్రిందకు దూకేశాడు. సుబ్రహ్మణ్య స్వామి నాదరను కాపాడుతాడు. నీ నోటి నుండి అద్భుతమైన కీర్తనలు రాబోతున్నాయని చెప్పి ఆయుధముతో నాదర్ నాలుక మీద బీజాక్షరాలు రాశాడు. ఆ రోజు నుండి నాదర్ సుబ్రహ్మణ్య స్వామి మీద 16,000 కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలు విని రాజు ప్రౌఢరాయలు ఆస్థాన కవిగా నియమించాడు. అప్పటికే ఆస్థాన కవిగా ఉన్న సంబంధన్కు ఇది నచ్చలేదు. నాదర్ను ఎలాగైనా తప్పించాలని నిర్ణయించుకున్నాడు సంబంధన్ కాళికాదేవి భక్తుడు. కాళికామాతను ఎప్పుడు పిలిచినా కాళికాదేవి ప్రత్యక్షం అయ్యేది. సంబంధన్ రాజును ప్రజలను అరుణాచల దేవాలయానికి రమ్మంటాడు. నేను మీకు కాళికామాత దర్శనం చేయిస్తాను, నాదర్ను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించమని సవాల్ చేస్తాడు. కాళికామాత కోసం పూజించడం మొదలు పెడతాడు. అతని నీచబుద్ధి వలన కాళికామాత ప్రత్యక్షం కాదు. నా వల్ల కాలేదు, నాదర్ను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించమని అంటాడు. మీరెవరు? సుబ్రహ్మణ్య స్వామి రూపం చూసి తట్టుకోలేరు, వద్దు అంటాడు. రాజుగారు బలవంత పెడతారు. నాదర్ కళ్ళు మూసుకొని సుబ్రహ్మణ్య స్వామి కోసం కీర్తనలు చేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న స్తంభాన్ని బద్దలు కొట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి బయటికి వస్తాడు. ప్రజలు అందరూ పొగుడుతారు. రాజుగారు తన చూపును కోల్పోయారు. తరువాత రాజు దగ్గరికి సంబంధన్ వచ్చి, మహారాజా, పైలోకంలో ఎవరికైనా చూపు తెప్పించగల పువ్వు ఉంది, దానిని తీసుకొని వస్తే మీ చూపును తీసుకురావచ్చు. అక్కడికి వెళ్ళి పువ్వును తెచ్చేవారు ఎవరు అంటారు. మన అరుణగిరినాథర్ మాత్రమే ఈ పనిని చేయగలడు అంటాడు సంబంధన్. నాదర్ను ఆ పువ్వును తీసుకొని రమ్మని ఆదేశిస్తాడు రాజు. అందుకు ఒప్పుకొని 3వ గోపురం పైకి ఎక్కి శరీరాన్ని విడిచి ఒక చిలుకగా మారి పుష్పాన్ని తీసుకురావడానికి వెళతాడు. అసూయతో రగులుతున్న సంబంధన్ ఇదే అదునుగా నాదర్ శరీరాన్ని తీసుకొని వెళ్ళి దహనం చేయిస్తాడు. నాదర్ ఆ పువ్వును తీసుకొని ప్రౌఢరాయల దగ్గరకు వెళ్ళి చూపును తిరిగి తెప్పించాడు. శరీరంలోనికి వెళ్ళడానికి 3వ గోపురం వద్దకు వెళతాడు. తన శరీరాన్ని దహనం చేశారని తెలుస్తుంది. విషయం తెలిసిన రాజు సంబంధన్ను శిక్షించబోతుంటే నాదర్ మాత్రం శిక్షించవద్దు అని ఇప్పటి నుండి ఇదే ఆలయంలో చిలుక రూపంలో తిరుగుతూ స్వామివారిని సేవించుకుంటానని చెప్పాడు నాదర్. స్తంభం నుండి బయటకు ఆలయాన్ని స్తంభోద్వ సుబ్రహ్మణ్య స్వామి అని ఆలయంగా పిలుస్తున్నారు. అరుణాచలంలో తన శరీరాన్ని వదిలేసిన 3వ గోపురం పైన ఇప్పటికీ ఒక చిలుక బొమ్మ వేసి ఉంటుంది. ఇప్పటికీ అరుణాచలంలో అరుణగిరినాథర్ ఆత్మ చిలుక రూపంలో తిరుగుతూ ఉంది. చాలామందికి చిలుక కనిపించిందని చెబుతారు. స్వయంగా పరమేశ్వరుడే కొండలా మారిన ఈ అరుణాచలంలో మనకు కనిపించే ప్రతి రాయి శివలింగమే. మనం చేసే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ 1000 అశ్వమేధ యాగాలతో సమానం. అందరూ అరుణాచలాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.